రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా సింగనమల పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో ముచ్చటించి వారితో కలిసి వరి నాట్లు వేశారు. పంట పొలాల్లోకి దిగి రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. రైతుల సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే శ్రావణిశ్రీ హామీ ఇచ్చారు. వరి నాటుతున్నటువంటి రైతులను కలవడం జరిగింది. దాదాపు నెల రోజుల నుంచి కూడా ఈ రబీ సీజన్ కి మనము శ్రీ రంగరాయ చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టు దాదాపు 2500 ఆయకట్టు ఉంది. అందులో దాదాపు 1300 ఎకరాల్లో ఈరోజు మనకు వరి నాటేందుకు రైతులందరూ కూడా సిద్ధం అవడం జరిగింది. దాదాపు ఈ 10 రోజుల్లో ఈ వరి నాటేది కూడా అయిపోవడం వస్తుంది కాబట్టి సక్రమంగా నీళ్ళు అందాయా, అలాగే ఎరువులు వాళ్ళకి అందుబాటులోకి వచ్చాయా అని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కష్టాలు ఏమన్నా వచ్చాయా అనేది చూసుకోవడానికి రావడం జరిగింది. రైతులను కలిసినప్పుడు ఎన్నడూ లేని విధంగా మాకు ఈ రంగరాయల చెరువులు దాదాపు 1 టీఎంసీ వాటర్ ఉన్నప్పటికీ నిల్వలో 0.42 టీఎంసీ నీళ్లు నిల్వలో ఉన్నందుకు సక్రమంగా మాకు కూడా దాదాపు 1300 ఎకరాలకి మేము పెట్టుకున్నటువంటి వరికి అందుబాటులోకి నీళ్లు కూడా రావడం జరిగింది. ఎందుకంటే దాదాపు ఒక 2 వారాల కింద కూడా రైతులందరూ కూడా రావడము, వర్షాలు పడలేదు, మరో పారలేదు, నీళ్ళు ఏమన్నా తక్కువ వస్తాయేమో, ఎందుకంటే ఈ రబీకి పంట పెట్టుకోవడానికి రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్తే మనము ఎందుకన్నా మంచిదని చెప్పి హెచ్ఎల్సి వాటర్ ని కూడా అధికారులను రిక్వెస్ట్ చేసి దాదాపు 10 రోజులు కూడా ఇక్కడ 60 క్యూసెక్ల నీళ్లను కూడా మనము నీళ్లను విడుదల చేయడం జరిగింది. రైతులు కూడా చాలా సంతోషంగా ఈ రోజు వరి నాటుతా ఉంటే అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే రానున్నది సంక్రాంతి పండుగ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఒకటే ధ్యేయము, ప్రతి పండుగ కూడా రైతు కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు సంతోషంగా జరుపుకోవాలని. అని ఇప్పుడు రానున్న సంక్రాంతి పండుగ రైతులకు సంబంధించింది. రైతాంగము బాగుండాలి, నీళ్ళన్నీ వచ్చి సస్యశ్యామలంగా వాళ్ళు ధాన్యాన్ని ఇంటికి తీసుకెళ్ళాలి అనే ఒక అంశంతో ఉన్నటువంటి ఈ పండుగను అద్భుతంగా జరుపుకోవాలన్న ఇదితో నేను కూడా ఈ రోజు సింగనమల మండల కేంద్రంలో ఉన్నటువంటి రైతులను కలవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నేను కూడా వరి నాటడం కూడా జరిగింది. ఎప్పుడో చిన్నప్పటి నుంచి వింటున్నాం కానీ ఎప్పుడు కూడా ఆ అనుభూతిని మేము స్వయంగా పొందలేదు. ఈ రోజు రైతులతో మాట్లాడుతూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ ఈ రోజు వాళ్ళు సంతోషంగా మాకు నీళ్లు వచ్చాయి, ఎరువులు ముఖ్యంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.